సార్ నేను వెళ్ళొస్తా. ఓకే, పూజ అవగానే కాల్ చేయి. ఆంటీ అమ్ముందమ్మా. అమ్మ ఇంట్లో లేదా ఆంటీ? 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. సరే అమ్మా, నేను వెళ్తాను. అవును, నువ్వెక్కడికమ్మా వెళ్తున్నావు? మీకు తెలుసు కదా ఆంటీ, అక్క చాలా ప్రాబ్లంలో ఉంది. తన జాతక దోషాలన్నీ పోయి బావగారు ఇంటికి రావాలని పూజ జరిపిస్తోంది. నేను కూడా అక్కడికే బయలుదేరుతున్నాను. అమ్మా, నువ్వేం అనుకోనంటే ఒక మాట చెప్తాను. చెప్పండి ఆంటీ. ఏం లేదమ్మా, మీ అక్కకైతే కుజదోషం ఉంది. నువ్వు వెళ్ళి తనతో పాటు పూజలో కూర్చుంటే నీకు కూడా లేనిపోని కష్టాలొస్తాయి. ఏం మాట్లాడుతున్నారు మీరు? పూజలో కూర్చుంటే కష్టాలు రావడం ఏంటి? ఎవరు చెప్పారు మీకది? జాను పాపం పెద్దావిడ తనేదో చెప్తుందిగా. లేదు సార్, నేను ఇటువంటివన్నీ నమ్మను సార్. మా అక్క పూజకి నేను వెళ్లాల్సిందే. నీకు మీ అక్క అంటే ప్రేమ ఉండొచ్చు, కానీ మీరిప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నారు. నేను మీ మంచి కోరి చెప్తున్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. నేను వెళ్ళొస్తాను సార్. జాను ఒక్క నిమిషం, ఆవిడ చెప్పిన దాంట్లో నిజం ఉందనిపిస్తోంది. ఏంటి సార్ మీరు కూడా? అక్కడ పూజకి ముత్తైదువులు కావాలి. కానీ జాను, నీకు తెలుసు కదా, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. నువ్వు కూడా ఒక్కసారి ఆలోచించు. ఇందాక ఆవిడన్న దాంట్లో తప్పే ఉంది. అయినా ఆవిడలా చెప్పిందంటే మన మంచి కోసమే జాను. అయినా ముత్తైదువుల కొదవే ఉంది. మీ అక్క ఇంటి చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. కానీ సార్ అది... జాను ప్లీజ్, ఈ ఒక్కసారి నా మాట విను. పద లోపలికి వెళ్దాం. సరే సార్. మై స్వీట్ జాను, పద. నువ్వు పూజలు వ్రతాలు చేసి దోషం పోగొట్టుకుంటాను, సిద్ధుని బయటికి తీసుకొస్తాను అంటే నేనెలా ఊరుకుంటానే? సిద్ధు జైల్లోనే ఉండాలి. ఈ ఇంటి పెత్తనం మొత్తం నా చేతుల్లోకి రావాలి. ఈ ఇంటిని నేనే ఏలాలి. దానికోసం నేను ఏమైనా చేస్తాను తులసి. తులసి పూజ స్టార్ట్ చేస్తుంది కదా, కాసేపు వెళ్ళి పూజలో కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
విశాల, ఎక్కడికెళ్తున్నావు? అది కింద తులసి పూజ చేస్తోంది కదండి, పూజలో కాసేపు వెళ్ళి కూర్చుందామని. విశాలాక్షి, అసలే నీ ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళటం అవసరమా? ఆ, ఆ, లేదండి, దైవనామస్మరణ చేసుకుని వచ్చేస్తాను. దైవనామస్మరణ అయితే మన పూజ గదిలో హాయిగా చేసుకో. దానికి నువ్వు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ, అయ్యో, కింద తులసి పూజ చేస్తోంది కదండి. అది తులసి పూజ, తనే చేసుకొని. దేవుడి దగ్గర కూడా తను మన ఏంటండి, తను పూజ చేస్తోంది మనందరి మంచి కోసమే కదా. అదేం కాదత్తయ్యా, మనకి చెప్పట్లేదు కానీ తను చేసే పూజ మన కోసం కాదు, తన కోసమే. ఏంటి నీలిమా నువ్వనేది? అవునత్తయ్యా, తనకున్న జాతక దోషం పోవాలని శాంతి పూజ చేస్తూ దానికో కొత్త పేరు పెట్టింది. కాని తులసి చేస్తుంది కుజదోషం పూజ. అంత తేలిగ్గా పోదు కదా. నిజమేలే కాని ఇప్పుడా పూజకి నువ్వు వెళితే దాని కుజదోషం నీ కుటుంబానికి అంటుకుంటుంది. అయ్యో, అది కాదత్తయ్యా, నేను చెప్పే ఏయ్! కొంచెం. ఇదిగో నీ మేలు కోరే చెప్తున్నాను. ఇప్పటికే మనకి జరిగింది జరుగుతున్నది చాలు. నువ్వు వెళ్ళి దాని పక్కన కూర్చుని మళ్ళీ నువ్వు కొత్త సమస్యను తీసుకురావద్దు. అసలే నీ ఆరోగ్యం బాలేదు. అది కాదత్తయ్యా, ఒక్క 10 నిమిషాలు కూర్చొని వచ్చేస్తాను. ఏయ్, చెప్పేది నీకు కాదా? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆరోగ్యం బాగోలేదు కదా, పడుకోపో. అత్తయ్య, నా మాట విన. ఏ నీల్మా, మీ అత్తని తీసుకెళ్ళవే. అలాగే బామ్మ. వెళ్ళు. అత్తయ్య గారు, మీకసలే ఆరోగ్యం బాలేదు, నీకెందుకీ రిస్కు? వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. అయ్యో, అది కాదు. రండత్తయ్యా, రండి. వెళ్ళు. వెళ్ళు. రండత్తయ్యా.